అందరికీ నమస్తే. కార్తీక పురాణం 29వ అధ్యాయం ద్వాదశ పారాయణ విధి. రాజు చూస్తుండగానే చక్రము అంతర్ధానమయ్యింది. సుదర్శనుడు అంతర్ధానమయ్యాక అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి, ఓ మహానుభావ, నా ఈ సాష్టాంగ ప్రణామంను స్వీకరించు అని పాదాభివందనం చేశాడు. బ్రాహ్మణోత్తమ, నేను మహాపాపిని. పాపపంకమందు మునిగియున్న నన్ను బయటకు తీయగలవు, నా కష్టములను తొలగించగలవు. గృహస్థునైనా నా గృహమందు భోజనము చేసి నేనిచ్చు ఆతిథ్యమును స్వీకరించి నన్ను కృతార్థుని చేయు. 3 లోకములకు భయము కలిగించు నీ రూపము ఎవరికి భయపడుతుంది? నీవు ఆశ్రిత పక్షపాతివి, నేను ఆశ్రయించాను, అందుకు నన్ను రక్షించు. నీ దర్శనంతో సర్వ పాపములు పోతాయి అంటున్న రాజును దుర్వాసురుడు దగ్గరకు తీసుకొని, రాజు, ప్రాణములు రక్షించువాడు తండ్రితో సమానము. నీవు నాకు ప్రాణదానము చేసి తండ్రివైతివి. నీకు నమస్కరించినా నీవు బాధపడతావు. చేయని ఎడల నేను పాపినవుతాను. కానీ నీవు బాధపడకూడదు. బ్రాహ్మణుడైనా కూడా సహనాన్ని కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తించాను. నేను నీతో కలిసి భుజిస్తాను అని అంబరీషునితో కలిసి భుజించి తన ఆశ్రమానికి వెళ్ళాడు. కాబట్టి కార్తీకమందు హరిబోధిని ద్వాదశి సమస్త ఫలములను ఇచ్చి సర్వ పాపములను తొలగిస్తుంది. శుక్ల ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరముండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారాయణ చేయువాడు మహాపాతకముక్తులవుతారు. మోక్షము కోరువాడు ద్వాదశి స్వల్పంగా ఉన్నప్పుడు దానిని విడువక ఆలోగానే పారాయణ చేయవలెను. అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము కనుక దానిని ఎంతవరకు విడవరాదు. ఆ రోజు చేసిన స్వల్ప పుణ్యమైనను అనంత ఫలములనిచ్చును. ఈ పుణ్యగాథను వినువారికి, చదువు పాటించిన వారు ఇహలోక పరలోకములలో అనేక భోగములను అనుభవించి పరమపదం అందుతారు. 29వ అధ్యాయం సమాప్తం.